భారతీయ కుబేరులు డబ్బులు ఎక్కడ దాస్తారంటే వెంటనే అంతా చెప్పే పేరు స్విస్ బ్యాంక్. అక్రమమో సక్రమమో వేల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. అయితే ఈసారి లెక్క తప్పింది. డబ్బులు కూడబెట్టడంలో మనల్ని మించిపోయింది పాకిస్తాన్. అక్కడ సెంట్రల్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం భారత్ ని పాకిస్తాన్ ఓవర్టేక్ చేసింది. స్విస్ బ్యాంకులో భారతీయుల నగదు నిల్వలు దారుణంగా పడిపోయాయి. గతంతో పోలిస్తే మూడవ వంతుకు తగ్గి కనిష్ట స్థాయిలో 8,392 కోట్లుగా తేలింది. స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకింగ్ అథారిటీ ఈ వివరాలు వెల్లడించింది. 2 ఏళ్ల నుంచి స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ఫండ్స్ పడిపోతూ వస్తున్నాయి. 2006 లెక్కల ప్రకారం 23,000 కోట్లుగా ఉంటే ఇప్పుడు ఆ స్థాయిలో కనిపించటం లేదు. బ్లాక్ మనీని వెలికితీసే విషయంలో భారత్కు సహకరిస్తామని స్విట్జర్లాండ్ హామీ ఇవ్వడంతో ఆ దిశగానే ఫలితాలు కనిపిస్తున్నాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరోవైపు మన పొరుగు దేశం పాకిస్తాన్ మాత్రం స్విస్ లెక్కల్లో మనతో పోల్చితే ముందుంది. భారతీయుల కంటే పాకిస్తాన్ వాళ్ల ఆస్తులు స్విస్ బ్యాంకుల్లో ఎక్కువగా ఉన్నట్లు తాజా నివేదికలో తేలింది. భారతీయుల నగదు నిల్వల కంటే పాకిస్తాన్ నిల్వలు 16% ఎక్కువగా ఉన్నాయి. కొంతకాలంగా భారతీయుల ఆస్తులు తగ్గుముఖం పట్టినా పాకిస్తాన్ మనల్ని క్రాస్ చేయటం మాత్రం ఇదే తొలిసారి. బ్లాక్ మనీ విషయంలో భారత్ మరికొన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ పై సంతకాలు జరిగితే స్విస్ బ్యాంకుల్లో ఉన్న మన వాళ్ల గుట్టు కూడా బయటపడుతుంది. అందుకే నల్ల కుబేర్లు స్విస్ రూట్ మార్చుతున్నారు. త్వరలోనే ఇండియా టీం స్విట్జర్లాండ్ లో పర్యటించబోతోంది. అనుమానిత అకౌంట్ల సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంది.